అర్ర మేము రావండి, మేము అస్సలు రావండి మీ ఇంటికి. ఏరా దరిద్రుడా, బాధలో ఉన్నారు వాళ్ళు, ఇళ్ళు తప్పేంది. అదే వాళ్ళు అక్కడ పూజలు చేస్తారండి, ఆ పూజలు చేసిన డబ్బులే నీకు ఇస్తున్నారు, మరి తీసుకుంటావా తీసుకోవా చెప్పు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఆ పూజలు చేసిన డబ్బు నీకు ఇస్తారు, తీసుకుంటావా తీసుకోవా? నీ రోజు నీ చేతిలోకి వస్తున్న ప్రతి రూపాయి అది ఎక్కడో చోట పెట్టిందే నీ దగ్గరకు వస్తుంది, పెట్టకుండా రాదు. నువ్వు తింటున్న మెతుకులన్నీ ఎక్కడో చోట పెట్టినవే నీ దగ్గరకు వస్తున్నాయి. తలకు రాసుకున్న కొబ్బరి నూనె కూడా ఎక్కడో కొట్టేసింది, అది ఎక్కడో కొట్టేసిన కొబ్బరి చెప్పలన్నీ పోగేసి అమ్మేస్తే ఆ నూనె తయారు చేసి నీకు అమ్మేస్తున్నాడు. నువ్వు రోజు రాసుకుంటావు. కొంతమంది మింగుతారు కూడా, కొంతమంది పిచికారీలు కూడా చేస్తున్నారు స్వస్థత సాల్లో. ఈ స్వస్థత సాల్లో కొట్టే కొబ్బరి నూనె అంతా వాళ్ళ తోటలో పండించిన కొబ్బరికాయలా చెప్పమని, నాకు తోటలో పండించిన కొబ్బరికాయలని చెప్పమని. స్వస్థత సాల్లో కొట్టే కొబ్బరి నూనె అంతా కాదు, ఎక్కడో కొబ్బరికాయలు అవి, ఎవరి తోటలో ఎక్కడో కొట్టేశారు అవి, ఏ దేవుడి దగ్గర కొట్టేశారో మనకు తెలియదు. నేను ఎత్తి మీదకి వచ్చి చేరింది, మరి ఏం చేద్దాం ఇప్పుడు? తల తీసేద్దామా, గుండె గీసేద్దామా? తెలియకుండా అయితే పర్లేదండి, తెలిసి అయితే కష్టం అండి. తెలిసినా తెలియకపోయినా లోకమందు విగ్రహము వట్టిది, అందులో ఏమీ లేదు. దినం భోజనానికి